అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి మార్చి 9 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుమ్క దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరించడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురువుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు రేపటి దిన ఫలిత ప్రకారము వీరి యొక్క జీవితంలో కేవలము ఒక విషయంలో అంటే రేపటి రోజు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే మీ జీవితంలో మీరు కోలుకునేటువంటి దెబ్బతింటారు. అదేమిటనేది రేపటి రోజు పూర్తిగా మీకు అర్థం కావాలంటే వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట కూడా నిజం అనిపిస్తే ఖచ్చితంగా కూడా మీరు మీ మాటలు మనస్ఫూర్తిని అనుకోనండి, నిజంగా ఈ మాట నిజమే కదా అని. ఇక రేపటి రోజు మీకు కొంత గ్రహస్థితులు అనేవి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. అయితే కొంత ప్రమాదకరమైన ఈ స్థితి కనిపిస్తుంది. మీ గోచరంలో చంద్రుడి యొక్క బలం క్షీణించడము, రాహుకేతుల యొక్క ప్రభావం అనేది మీ నిర్ణయాల మీద పడ్డము, మీ ఆలోచన విధానం అనేది మసకబారుతుంది. మంచిది చెడేదని విశ్లేషించుకునేటువంటి శక్తిని రేపటి గ్రహాలు మీ నుండి లాగేసుకుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఎదుటి వారిని గుడ్డిగా నమ్ముతారు. ఆ నమ్మకమే మీ పాలిట శాపంగా మారుతుంది. మరలా చెప్తున్నానండి, ఒక్కసారి బాగా గుర్తుంచుకోండి. రేపటి రోజు మీకు ఏ క్షణమైనా కానీ మీ జీవితం ఊహించినటువంటి సంఘటన అనేది జరగవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి కొన్ని తప్పులనైతే మీరు రేపటి రోజున అస్సలు చేయకండి. మొదటి తప్పు ఆర్థిక లావాదేవీలండి. అంటే అప్పు ఇవ్వటం, అప్పు చేయటము. రేపటి రోజున తప్పకుండా దయచేసి ఎవరికి ₹1 కూడా అప్పుగా మాత్రం ఇవ్వకండి. మీ సొంత అన్నదమ్ములు వచ్చి మిమ్మల్ని అడిగినా కానీ, ప్రాణ స్నేహితులు అడిగినా, ఏడుస్తూ వచ్చిన అడిగినా కానీ మీరు మా దగ్గర లేని చెప్పి సున్నితంగా చెప్పండి. మీరు కనుక రేపటి రోజున మీ చేతుల మీదుగా వేరే వారికి డబ్బు ఇస్తే ఆ డబ్బు మరలా మీ చేతికి రాదనమాట. పైగా మీ మధ్య ఉన్నటువంటి బంధం పూర్తిగా నాశనం అవుతుంది. దరిద్ర దేవత మీ ఇంట్లో ప్రవేశించడానికి రేపటి రోజు తప్పకుండా మోటదారి. అంతేకాకుండా రేపటి రోజు మీరు ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోకండి. ఇక రేపటి రోజు తీసుకున్న అప్పు భవిష్యత్తు తీర్చేటువంటి పెద్ద భారం మీకు కావచ్చు. అంతేకాకుండా మరొక తప్పు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగటము. గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మన ఇంట్లో మనకు శత్రువులు తయారవుతారండి. కాబట్టి మీ జీవిత భాగస్వామితో కానీ లేదంటే మీ యొక్క పిల్లలతో కానీ రేపటి రోజున ఎట్టి పరిస్థితులు కూడా చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీ నోటి నుండి వచ్చేటువంటి ఒక మాట మీ యొక్క కాపురాన్ని కొంచెం తీవ్రంగా ఉండవచ్చు. వాక్స్థానంలో పాపగ్రహాలు దృష్టి ఉండటం వలన మీరనే మాట ఎటువారి గుండెల్లో కొంచెం బాగా గుచ్చుకుంటుంది. కాబట్టి రేపటి రోజున మీకు మౌనమే మహా ఆయుధం అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏమన్నా కానీ ఒక్క నవ్వు నవ్వి ఊరుకోండి. కోపానికి మీకు కనుక కోపానికి గురైతే మీ చేతులారా మీ జీవితం నాశనం చేసుకునేవారు అవుతారు. అంతేకాకుండా మరొక తప్పు చాలా ముఖ్యమైనదండి. ఈ తప్పు మీ కెరీర్ని నాశనం చేస్తుంది. దానికంటే ముందు ఏంటంటే ఒక పెద్ద రహస్యం మీ గురించి పెద్దగా రేపటి మీకు చెప్పబోతున్నానండి. వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. అయితే మీరు తెలుసుకోండి ఒక చిన్న రహస్యం ఉందండి. వృత్తి వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు. మీరు ఉద్యోగం చేస్తున్న వారైతే రేపటి రోజున మీ యొక్క పై అధికారులతో లేదా మీ యొక్క తోటి ఉద్యోగులతో కానీ అస్సలు గొడవ పడకండి. మీ మీద లేనిపోని నిందలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే నేను ఎందుకు పడాలి, నేను రిజైన్ చేస్తాననే ఆవేశం మీకు రావచ్చు. ఆ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి. ఇక వ్యాపారం చేసేవారు రేపటి రోజున కొత్త ఒప్పందాలు చేసుకోకండి. కొత్త భాగస్వాములను కూడా చేర్చుకోకండి. పెట్టుబడులు అస్సలు పెట్టకండి. అంతేకాకుండా వ్యాపారంలో స్తబ్దత పాటించడం చాలా మంచిది. అంతేకాకుండా ఆరోగ్యాన్ని అస్సలైతే నిర్లక్ష్యం చేయకండి. రేపటి రోజున సాధారణంగానే మీకు అంటే ప్రతిరోజు కూడా మీకు కొన్ని సంవత్సరాల నుండి ఎముకలు అలాగే ఆ సంబంధించినటువంటి
కడుపు సమస్యలు ఇలాంటివి వస్తూ ఉన్నాయి. అయితే మీ ఆరోగ్యం దెబ్బతినే సూచనలు అయితే బలంగా ఉన్నాయండి. బయట దొరికేటువంటి జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు అతి వేగం అస్సలు పనికిరాదు. చిన్న అనారోగ్య సమస్యలు వచ్చిన వెంటనే డాక్టర్ గారిని సంప్రదించండి. నిర్లక్ష్యం చేస్తే అది మీకు పెద్ద ఆసుపత్రి ఖర్చుగా మారుతుంది. ఇక మొదట్లో చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే, ఎవరికైతే అదృష్టం ఉందో, ఎవరైతే భగవంతుని యొక్క దయను పొందుతారో వారు మాత్రమే ఈరోజు ఈ విషయాన్ని తెలుసుకుంటారండి. అంటే ఇప్పటి వరకు మీరు ఇక్కడ వరకు చూసారంటేనే భగవంతుడు మిమ్మల్ని ఒక రక అనుగ్రహం అనేది మీ మీద ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి. ఒక విషయం ఏంటంటే, దయచేసి గుండెల మీద చేయి వేసుకొని వినండి. నమ్మక ద్రోహం అలాగే డాక్యుమెంట్లపై సంతకం చేయటం వల్ల రేపటి రోజున చాలా కీలకమైన రోజు. ముఖ్యంగా చెప్పాలంటే మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు, లేదా మీకు ఇప్పటికే తెలిసినటువంటి ఒక వ్యక్తి అనుకోండి, మీ దగ్గరికి ఒక ప్రతివాదంతో వస్తారు. వాళ్ళు మీ ముందు కన్నీళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే మీకు బంగారు కొండలు చూపిస్తామని చెప్పేసి మిమ్మల్ని మభ్య పెట్టవచ్చు. నన్ను నమ్ము, ఈ సంతకం చెయ్యి, రేపటి గ్యారంటీ అయితే కాగితము సంతకం పెట్టు, నీకేం కాదని చెప్తారు. మీరు మాత్రం అత్యంత ఆత్మీయంగా మిమ్మల్ని నమ్మించబోతారు. అయితే వారు చాలా ఎమోషనల్ అయిపోతారండి. అంటే మీరు ఏంటంటే సహజంగానే ఎవరైనా ప్రేమగా 2 మాటలు మాట్లాడితే కరిగిపోతారు. మీరే వారికి అన్ని విధాలుగా నేను ఉన్నా అని చెప్పి నిలబడతారు. కానీ గుర్తుపెట్టుకోండి, రేపటి రోజు మీరు ఎవరికైనా గ్యారంటీ సంతకం పెట్టినా, డాక్యుమెంట్ల మీద చదవకుండా సంతకం చేసినా అది మీ మెడకు ఉరితాడులాగా అర్థం అవుతుందన్నమాట. వాళ్ళు రేపు చేతులు ఎత్తేయవచ్చు. ఆ అప్పులు వాళ్ళు మీ కేసులు కోర్టు చుట్టూ కూడా మీరు తిరగాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. మీరు పరువు కోసం ప్రాణాలు ఇచ్చేవారు కాబట్టి ఆ అవమానాన్ని మీరు అస్సలు తట్టుకోలేరు. మీ ఆస్తులు అమ్ముకోవాల్సిన దరిద్రం ఏర్పడుతుంది. అందుకే చెప్తున్నానండి, ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా రేపటి ఉండండి. నమ్మి సంతకం చేయటం, నమ్మి అప్పు ఇవ్వడం, ఇటువంటి గ్యారంటీ అయినటువంటి పనులను అస్సలు చేయకండి. మీరు ఈ విషయంలో కఠినంగా ఉండాలి. ఎంత పెద్దవారైనా కానీ క్షమించండి, నేను చేయలేను ముఖం మీద చెప్పేయండి. ఇందులో మొహమాట పడ్డామంటే భగవంతుడు మిమ్మల్ని కాపాడలేడు. మరి ఇన్ని రోజులు ఇన్ని గండాలు ఈ ఒక్క రోజు ఉంటే మరి మేము బయటపడేది ఎలా అని చెప్పి మీ మనసు కనిపించవచ్చు. ఇదంతా కూడా బయటపడడానికి కాదండి, ముందస్తు జాగ్రత్త పడి కొంచెం మీరు జాగ్రత్తలు తీసుకోవడానికి. అంటే మనం దేని గురించి అయినా బయటపడాలంటే మనము ఒక విషయంలో కారణం అనేది భగవంతుడు మనకిస్తాడు. అయితే రేపటి ఖచ్చితంగా మీరు శివారాధన చేసుకోవాల్సిందే. ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికి నీళ్ళతో అభిషేకం చేయాలి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు లేదా కనీసము 11 సార్లు అయినా సరే ఈ మంత్రంతో తప్పకుండా మీరు ఏకీభవించి ఒక రక్షణ వలయాన్ని మీ చుట్టూ ఏర్పాటు చేసుకోండి. నెగిటివ్ వ్యక్తులు మీ దరిదాపులు కూడా రావండి. లక్ష్మీదేవి ఆరాధన, అంతేకాకుండా మీ ఇష్టదైవం యొక్క ఆరాధన కూడా చేసుకోండి. ఇక రేపటి రోజు సాయంత్రం వేళ కూడా ఇంట్లో ఆవునితో దీపం వెలిగించండి. ఇంట్లో ఖచ్చితంగా కూడా శివస్తోత్రం పఠించండి. అన్ని రకాల కూడా శుభం జరుగుతుంది. ఈ విధంగా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు మీ దరి చేరవండి. దరిద్రం మీరు గడప కూడా తొక్కదు. ఇక పేదలకు దానము, అన్నదానం చేయండి. మూగజీవులకు, కుక్కలకు, ఆవులకు ఆహారం పెట్టండి. పక్షులకి నీళ్లు, ధాన్యం పెట్టండి. ఇది మీ కర్మ ఫలితాన్ని చాలా వరకు కూడా తగ్గిస్తుందండి. ఈ ఎండాకాలం ఖచ్చితంగా కూడా మన బిల్డింగ్స్ పైన కాస్త కూడా ఏమైనా అక్కడక్కడ పాట్లో కొంచెం కుండలతో కానీ ఏమైనా ప్లాస్టిక్ టబ్లో కానీ వాటర్ పెట్టి ఉంచండి. ఎందుకంటే మూగజీవులు తిరుగుతూ ఉంటాయండి. జీవులు అంటే పక్షులు ఉంటాయి కదా, పక్షులు, కాకులు లాంటివన్నీ కొంచెం వాటర్ సేవిస్తాయి. తద్వారా మాకుండా ఏమైనా కర్మ ఫలితాలు అంటే తొలగిపోతాయండి. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండాకాలమే కాదండి, ప్రతిరోజు కూడా పక్షులకి ఏమన్నా అంటే ధాన్యం కానీ ఏమైనా వాటర్ పెట్టినట్లయితే మంచిది. మనకైతే అనుకూలంగా అంటే కూడా ఆరోగ్యం పరంగా కానీ ఆర్థిక పరంగా కూడా కలిసిపడతనంగా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా చేస్తుంది. ఇంకా అత్యంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంటే పదే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అండి, రేపటిలోన మీ యొక్క గ్రహరాశులు ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా అనుకూలంగా లేవు. మౌనంగా ఉండండి, ఎవరికి అప్పు ఇవ్వకండి, సంతకాలు పెట్టకండి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే రేపటి అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఇంట్లో భగవంతుని నామస్మరణ చేసుకుంటూ గడపండి. రేపటి రోజున మీకంతా కూడా అనుకూలంగా అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అదేవిధంగా రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. రేపటి రోజున మీకు ఈ రాశి వారికి అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఇక ఇటువంటి విషయాల్లో మీరు అప్రమత్తంగా ఖచ్చితంగా ఉండకపోతే చాలా వరకు మిమ్మల్ని నమ్మించి మోహించినటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉంటారన్నమాట. కాబట్టి తప్పకుండా రేపటి రోజున కూడా మీకు అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. బంధువుల్లో ఉన్న వారందరూ కూడా మీకు అనుమానించాల్సిన కదండి అర్థము. ఈ విషయంలో మనకు రేపటి రోజు ఖచ్చితంగా కూడా అన్ని రకాలకు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున మీకు ఇక ఈ విషయాలు అందరి పట్ల కూడా మీరు ఆప్యాయంగా ఉంటారు. కాబట్టి మీ గురించి మీరు కూడా ఆలోచించుకునేటువంటి జాగ్రత్త తీసుకునేటువంటి హక్కు కేవలము మీకే ఉంది. కాబట్టి మీరు మీ గురించి ఆలోచించుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే కనుక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రేపటి రోజున అత్యంత జాగ్రత్త పడాల్సినటువంటి విషయాల గురించి తెలిసినాకండి. రేపటి రోజు మీకు వచ్చేటువంటి ఆ శుభవార్తల విషయం గురించి కూడా తెలుసుకుందాము. రేపటి రోజు ఖచ్చితంగా కూడా శివనామస్మరణ అందుకని మీకు మేలు చేస్తుందండి. మరి తెలుస్తాకండి రాశి వరకు జాతక ఫలితాలను
తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.